హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్‌లో రిపీటెడ్ సిరీస్‌లో ఇంకొక స్టార్‌డమ్ ఒక సమ్ అయితే మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఈ సమ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కించుకుందాం. ఏంటి ఇచ్చారనేది. డాష్ బి డాష్ ఏ డాష్ బిఏ డాష్ బి డాష్ ఏబి ఏబి డాష్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన సిరీస్‌లోనే ఒక క్లూ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఓవరాల్ సమ్‌ని అయితే చేయాల్సి ఉంటుంది. ఆ క్లూ ఏంటనేది కరెక్ట్‌గా తెలుసుకుంటే మాత్రం సమ్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. సో, ఇక్కడ చూద్దాం ఇచ్చిన సిరీస్‌లో ఏంటి క్లూ అనేది. ఇక్కడ చూడండి, బిఏ ఉంది కదా, ఇక్కడ బిఏ ఉంది. బిఏ ముందు ఏంటొచ్చింది? ఏ వచ్చింది కదా. సో, మనం ఇక్కడైతే ఏ రాద్దాం. ఏబిఏబి, ఇక్కడ ఏఏ బిఏ. నెక్స్ట్ ఏంటి క్లూ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, బిఏ కదా, ఏ ఉంది. సో, ఇక్కడ బి అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏబిఏ తర్వాత బి వచ్చింది కదా. అదేవిధంగా ఇక్కడ ఏబిఏ తర్వాత ఇక్కడ బి అనేది వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ సమ్ని అయితే మీరు చూడండి, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, ఒకవేళ ఈ సమ్ నాకంటే ముందు మీరు చేస్తే మాత్రం, ఇంకా ఈజీ వేలో చేయాలనుకుంటే మాత్రం, నాకు వచ్చు అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా నుంచి ఎటువంటి సమ్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా చూసి రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నెక్స్ట్ చూడండి, బీబీఏ, ఇక్కడ బీబీ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా ఇక్కడ వేరే విధంగా ఎలాగైతే కన్సల్ట్ చేయాలంటే ఈ సమ్ని ఆన్సర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏబి అని ఉంది. సో, లాస్ట్ 4 ఏబి ఏంటుందో చూద్దాం. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఏబి. మిగతా ఏ ఆన్సర్స్లో కూడా అటువంటి లెటర్స్ అయితే లేవు. సో, మేబీ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ సిరీస్ అవ్వచ్చు. అదేవిధంగా అలా కూడా వేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ అనుకోండి, ఏ. నెక్స్ట్ వన్ బి. ఈ సిరీస్లో ఏ టర్మ్ అనేది రిపీట్ అయిందో మనం చెక్ చేస్తే అది కరెక్ట్గా ఉంటే మాత్రం సో మనం తీసుకున్న ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏబి బి ఏఏబి సరిపోతుంది. నెక్స్ట్ ఏబిబి ఏఏబి సెకండ్, ఏబిబి ఏఏబి అనేది వస్తుంది. ఎందుకంటే ఇది రిపీటెడ్ సిరీస్ కాబట్టి. సో, ఇక్కడ రిపీట్ అయిన టర్మ్ ఏంటి? ఏబిబి ఏఏబి. ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో, ఇచ్చిన ఆన్సర్స్ త్రూగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా చేసుకుంటే మనకి సమ్ అనేది ఈజీ అవుతుంది. మనం తక్కువ టైంలో స్పీడ్గా చేసే వాళ్ళం అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పండి అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.